సిరియా యొక్క ప్రెసిడెంట్ అయిన బషర్ అల్ అసద్ మరియు అసద్ ఆర్మీను కేవలం 10 రోజుల్లో ఓడించిన హయాత్ తహరీర్ అల్ షామ్ సంస్థకు చెందిన కొంతమంది తిరుగుబాటుదారులు నిన్న చిల్లింగ్ వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళేమంటున్నారు అంటే, డమస్కస్ను గెలిచాం, రేపు జెరూసలం వైపు అడుగులు వేయబోతున్నాము అని వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఈ రెబల్స్ ఏమంటున్నారు అంటే, గాజా ప్రజలారా ఓపిక పట్టండి, జెరూసలం పైన కవాతు చేయడానికి మేము వస్తున్నాము అని చెప్పారు. మిడిల్ ఈస్ట్ లో అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ రెబల్స్ సిరియా వరకే ఆగిపోవడం లేదు, డెఫినెట్ గా వీళ్ళు విస్తరిస్తారు. ప్రస్తుతం సిరియాలో సిచ్యువేషన్ ఏంటి? ఈ రెబల్స్ జెరూసలంను నిజంగా ఆక్రమించగలరా? హమాస్ ఇరాన్కు వెన్నుపోటు పొడిచి రెబల్స్కు ఎందుకు సపోర్ట్ చేస్తోంది అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మ్యాప్లో చూడండి, టర్కీ సపోర్ట్ చేస్తున్న హయాత్ తహరీర్ అల్ షామ్ తిరుగుబాటుదారులు ఈ రెడ్ కలర్లో ఉన్న ఏరియా మొత్తాన్ని, అంటే అలెప్పో, హమా, హోమ్స్, ఇద్లిబ్, డమస్కస్ అనే పెద్ద పెద్ద నగరాలను కంట్రోల్ చేస్తున్నారు. అసద్ డమస్కస్ నుండి పాలించేవాడు. ఇప్పుడు డమస్కస్ రెబల్స్ కంట్రోల్లో ఉంది. ఈ రెబల్స్ను షార్ట్కట్లో HTS అంటారు. నేను వీడియో తర్వాత చాలాసార్లు హెచ్టిఎస్ అంటూ ఉంటా. HTS అంటే హయాత్ తహరీర్ అల్ షామ్. వీళ్ళే ముఖ్యమైన రెబల్స్. ప్రస్తుతం సిరియా వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. HTS రెబల్స్కు లీడర్ అయిన అబూ ముహమ్మద్ అల్ జులానీ విజయశంగా మోగించాడు. అయితే సిరియా యొక్క ఈస్టర్న్ పార్ట్లో ఎక్కువగా సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉన్నారు. ఈ గ్రూప్ను కుర్దిష్ జాతి వారు లీడ్ చేస్తున్నారు. ఈ గ్రూప్కు టర్కీ దేశం అంటే పడదు, బట్ HTS గ్రూప్కు టర్కీ సపోర్ట్ చేస్తోంది. దీనికి అర్థం రేపు మర్నాడు ఎప్పుడైనా ఈ రెండు ఫ్యాక్షన్స్ ఒకరిపైన ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటారు అన్నమాట. ఆల్రెడీ ఈ రెండు గ్రూప్స్ ఒకరిపైన ఒకరు చిన్న చిన్న అటాక్స్ చేసుకుంటున్నారు. SDF గ్రూప్కు ఇజ్రాయెల్ అండ్ అమెరికా దేశాలు సపోర్ట్ చేస్తాయి. ఇదివరకే ఇజ్రాయెల్ SDF గ్రూప్ వాళ్ళు మాకు చాలా కావాల్సిన మిత్రులు అని చెప్పింది. HTSకు టర్కీ సపోర్ట్ చేస్తోంది. మనందరికీ తెలుసు అసాద్ షియా కమ్యూనిటీకి చెందినవారు అని. HTS రెబల్స్ అనేవారు సున్నీ జాతికి చెందినవారు, సున్నీ కమ్యూనిటీకు చెందినవారు. అషద్ అల్వైతి అనే ఒక చిన్న షియా తెగకు చెందినవాడు. కాబట్టి ఇరాన్ షియా కమ్యూనిటీ దేశం కాబట్టి ఇరాన్ అసాద్కు సపోర్ట్ చేసింది. HTS సున్నీ కాబట్టి సౌదీ అరేబియా HTS రెబల్స్కు సపోర్ట్ చేసింది. సపోర్ట్ అంటే ఫండింగ్ చేసింది, డబ్బులు ఇచ్చింది. ISIS కూడా చాలాసార్లు సౌదీ అరేబియా డబ్బులు ఇచ్చింది. 2011 నుండి ఈ రెబల్స్ అసాద్ను గద్దె నుండి దింపడానికి తెగ ట్రై చేశారు. మధ్యలో రష్యా అసాద్కు సపోర్ట్ చేసింది కాబట్టే ఇన్ని రోజులు అసాద్ నిలబడ్డాడు. రష్యా బిజీ అయిపోవడం వల్ల యుక్రెయిన్ యుద్ధంలో ఆగిపోవడం కారణంగా అసాద్ ఓడిపోయాడు. సిరియాలో ఏదో పెద్దగా యుద్ధమేమీ జరగలేదు. అసాద్కు రష్యా సపోర్ట్ లేకపోవడం, ఇరాన్ కూడా వెనుదిరిగిపోవడం కారణంగానే రెబల్స్ అనే వాళ్ళు గెలిచారు. ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో అసాద్ కూడా ముఖ్య పాత్ర పోషించేవాడు. ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. 2011 నుండి మొన్నటి వరకు సిరియాలోని సున్నీ రెబల్స్ అయిన HTS లేదా ISIS, షియా రెబల్స్ అయిన హెజ్బుల్లా ఒకరిపైన ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకున్నారు. సో HTS రెబల్స్ అనేవారు ఇరాన్కు శత్రువులే, బికాజ్ ఇరాన్ అసాద్కు సపోర్ట్ చేసింది కాబట్టి. ఇప్పుడు వీళ్ళలో వీళ్ళు కొట్టుకున్నారు. ఈ కొట్లాట్లలో సున్నీ రెబల్స్ గెలిచారు. అయితే HTS అనబడే సున్నీ రెబల్స్కు, హెజ్బుల్లా అనబడే షియా రెబల్స్కు వీళ్ళ మధ్యలో వీళ్ళకు ఎన్ని గొడవలు ఉన్నా వీళ్ళ యొక్క అల్టిమేట్ శత్రువు ఇజ్రాయెలే. ఇదే గేమ్. షియా రెబల్స్ ఉన్నా సున్నీ రెబల్స్ ఉన్నా ఎవరున్నా కన్నా వీళ్ళకు అల్టిమేట్ శత్రువు ఇజ్రాయెలే. అందుకే వీళ్ళు రేపు మేము జెరూసలం పైన కవాతు చేస్తామంటున్నారు. జెరూసలం అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే, 3వ ప్రపంచ యుద్ధం అనేది జెరూసలం కారణంగానే వస్తుంది అంటారు. ఈ జెరూసలంలో ముస్లిమ్స్కి ఎంతో పవిత్రమైన అలస్కా మాస్క్ ఉంది, యూదులకు ఎంతో పవిత్రమైన టెంపుల్ మౌంట్ ఉంది, అండ్ క్రిస్టియన్స్కు కూడా ఎంతో పవిత్రమైన టెంపుల్ అక్కడ ఉంది. జీసస్ గారిని క్రూసిఫై అక్కడే చేశారు. కాబట్టి జెరూసలం అనేది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ యూదులకు అండ్ ఈవెన్ అర్మేనియన్స్, క్రిస్టియన్స్ కు కూడా చాలా పవిత్రమైన ప్రదేశం. ప్రస్తుతం జెరూసలం ఏ దేశంలో లేదు. ఇజ్రాయెల్ జెరూసలం మా క్యాపిటల్ అంటే పాలస్తీన్ జెరూసలం మా క్యాపిటల్ అంటుంది. ప్రస్తుతం జెరూసలంలోని చాలా భాగాలను ఇజ్రాయెల్ ఆర్మీ కంట్రోల్ చేస్తోంది. జెరూసలంలో 2 భాగాలు ఉన్నాయి. వెస్ట్ జెరూసలం ఇజ్రాయెల్ వైపు ఉంటే ఈస్ట్ జెరూసలం పాలస్తీన్ వైపు ఉంటుంది అన్నమాట. సింప్లిఫై చేసి చెప్పాలంటే జెరూసలం ప్రస్తుతానికి డిస్ప్యూటెడ్ ఏరియా. ఇక్కడ ఇజ్రాయెల్ ఆర్మీ కంట్రోల్ ఉంది అన్నమాట. ఇక్కడ ఎన్నో ఫ్యాక్షన్స్ ఉన్నాయి. సున్నీ రెబల్స్ ఉన్నారు, షియా మిలిషియాస్ ఉన్నారు, టర్కీ సపోర్ట్ చేస్తున్న ఆర్మీ ఉంది, హమాస్ ఉంది, ఇలా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళలో వీళ్ళు కొట్లాడుతున్నారు. బట్ అల్టిమేట్ గా వీళ్ళ శత్రువు ఇజ్రాయెలే. వీళ్ళ అల్టిమేట్ లక్ష్యం పాలస్తీన్ దేశ ప్రజలకు న్యాయాన్ని కల్పించాలి అని, ఇజ్రాయెల్ ని తరిమి కొట్టాలి అనేదే వీళ్ళ అల్టిమేట్ గోల్. మనం షియా కమ్యూనిటీ, సున్నీ కమ్యూనిటీ అంటున్నాం. యాక్చువల్లీ ఇద్దరు ఒకే తల్లి పిల్లలే. పొలిటికల్ డిఫరెన్సెస్ కారణంగా విడిపోయారు అంతే. ముస్లిమ్స్ కి ఎంతో పవిత్రమైన ప్రాఫెట్ ముహమ్మద్ గారు తమ దేహాన్ని
ఇయర్ 632 CEలో వదిలారు. ఈయన తమ దేహాన్ని విడిచిన తర్వాత ఇస్లామిక్ రాజ్యాన్ని ఎవరు పాలించాలి అనే డిబేట్ అప్పటి ప్రజల్లో జరిగింది. ముస్లిమ్స్లోనే ఒక చిన్న గ్రూప్ ఏమన్నారు అంటే ప్రాఫెట్ ముహమ్మద్ గారి రాజ్యాన్ని ప్రాఫెట్ ముహమ్మద్ గారి రక్తం నుండి పుట్టిన వారే లేదా ఆయన ఫ్యామిలీ ద్వారా వచ్చిన వారే పాలించాలి అని. ప్రొఫెట్ ముహమ్మద్ గారి కజిన్ లేదా మేనల్లుడైన అలీ గారే ఇస్లామిక్ రాజ్య బాధ్యతలను తీసుకోవాలి, ఇతనికే పట్టాభిషేకం చేయాలి అని కొంతమంది అన్నారు. అలీ గారిని ఖాలిఫ్ చేయాలి అని కోరారు. కానీ ఇంకొక వర్గం అంటే పెద్ద వర్గం ఏమనింది అంటే ఇస్లామిక్ రాజ్యానికి తదుపరి రాజుగా రాజ్యంలో బాగా పనిచేసిన వారికే అంటే రాజ్యంలో కష్టపడి పనిచేసిన వారే ఉండాలి, ప్రాఫెట్ ముహమ్మద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఉండొద్దు, ప్రాఫెట్ ముహమ్మద్ గారి భార్య ఆయిషా తండ్రి అయిన అబూబకర్ను క్యాలిఫ్ను చేయాలి అని ఒక పెద్ద సమూహం అన్నారు. క్యాలిఫ్ అబూబకర్ను సపోర్ట్ చేసిన వారే సున్నీ ముస్లిమ్స్, ఇమాం అలీ గారిని సపోర్ట్ చేసిన వారే షియా ముస్లిమ్స్. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఇదే. సో సున్నీ షియా చిరకాల శత్రువు యూదులే. హెస్టియస్ రెబల్స్ డమస్కస్ను ఆక్రమించిన తర్వాత ఇజ్రాయెల్ సిరియా పైన వరుసపెట్టి దాడులు చేసింది. సిరియాలో ఉన్న మిలిటరీ ఆయుధాలపైన, కెమికల్ వెపన్స్ పైన, యుద్ధ విమానాలపైన, రష్యన్ యుద్ధ విమానాలపైన, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన ఇజ్రాయెల్ వరుసపెట్టి దాడులు చేసింది. అసాద్ నిర్మించిన ఆయుధ సామ్రాజ్యాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఎందుకు ధ్వంసం చేసింది అనే డౌట్ మీకు రావాలి. ఇజ్రాయెల్ ఇక్కడ జాగ్రత్త పడుతోంది. రేపు ఈ రెబల్స్ అసాద్ దగ్గరున్న అడ్వాన్స్డ్ వెపన్స్ తీసుకొని ఇజ్రాయెల్ పైనే దాడి చేస్తారేమో అని భయపడి ఇజ్రాయెల్ ముందుగానే అసాద్ దగ్గరున్న యుద్ధ ఆయుధాలను ధ్వంసం చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ సిరియా బార్డర్ దగ్గర ఉన్న బఫర్ జోన్లో కూడా ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు. బఫర్ జోన్ మొత్తాన్ని ఇజ్రాయెలే కంట్రోల్ చేస్తోంది. ఈరోజు రీసెంట్గా బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడు అంటే గోలాన్ హైట్స్ అనేది ఇజ్రాయెల్ యొక్క భూభాగం, దీన్ని సిరియాకు మేము ఇవ్వము అని కరాఖండిగా చెప్పేశాడు. యాక్చువల్లీ గోలాన్ హైట్స్ను 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుచుకుంది. ఎప్పటి నుండో ఈ ఏరియా మాది అని ఇజ్రాయెల్ అంటూ ఉంది. ఈ రెండు దేశాల మధ్య గోలాన్ హైట్స్ను పట్టుకొని రియల్ ఎస్టేట్ ఇష్యూస్ ఉన్నాయి. హమాస్ ఎంట్రీ ఇచ్చిందండి. హమాస్ రెబల్స్కు సపోర్ట్ చేసింది. రెబల్స్ విజయానికి సంతోషపడింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెబల్స్ ఓడించింది ఎవరు? అసాద్. అసాద్ను సపోర్ట్ చేసేది ఎవరు? ఇరాన్. ఇరాన్ హమాస్కు కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ హమాస్ ఎందుకు ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న రెబల్స్కు సపోర్ట్ చేసింది, కంగ్రాచులేట్ చేసింది అంటే హమాస్ సున్నీ సంస్థ, హెచ్టిఎస్ రెబల్స్ కూడా సున్నీసే. సో వీళ్ళిద్దరూ ఒకటే కమ్యూనిటీ కాబట్టి హమాస్ రెబల్స్కు సపోర్ట్ చేసింది. గేమ్ ఇదే. మిడిల్ ఈస్ట్ రాజకీయం అంటే చెస్ బోర్డ్ లాంటిదండి. ఆట తెలియని వారికి ఇది చాలా బోరింగ్గా కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. ఒకవేళ చెస్ గేమ్ అర్థమైందా దీనికంటే ఇంట్రెస్టింగ్ గేమ్ ఏది ఉండదు. మిడిల్ ఈస్ట్ రాజకీయాలు కూడా అంతే. ఇక్కడ అందరూ తమ తమ దేశ హితం కోసం, తమ తమ కుల మత హితం కోసం పనిచేస్తున్నారంతే. ఫస్ట్ ఇజ్రాయెల్ హెచ్టిఎస్ రెబల్స్కు అసాద్ను వేయడానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రెబల్స్ ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి వస్తే ఇజ్రాయెల్ రెబల్స్ను కూడా చంపేస్తుంది అన్నమాట. ఇరాన్ ఇంట్రెస్ట్ షియా జాతికి చెందిన అసద్ గెలుపు కోసం ఇరాన్ సున్నీ రెబల్స్ను ఎదురించింది. బట్ ఈ సున్నీ రెబల్స్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే ఇరాన్ కూడా రెబల్స్కే సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇరాన్కి ఏంటి అంటే సిరియాలో షియా కమ్యూనిటీ యొక్క కంట్రోల్ ఉండాలి అని, మిడిల్ ఈస్ట్లో షియా కమ్యూనిటీ యొక్క ఆధిపత్యం ఉండాలి అని ఇరాన్ చూస్తోంది. అంటే ఇక్కడ ఇరాన్ తమ కులం యొక్క ఇంట్రెస్ట్ను చూసుకుంటోంది. నెక్స్ట్ టర్కీకు మిడిల్ ఈస్ట్లో పెద్దన్న అవ్వాలి అని ఎప్పటి నుండో ఉంది. టర్కీ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. టర్కీ అనేది గుంటనక్క దేశం. టర్కీను సౌదీ అరేబియా నమ్మదు, ఇరాన్ అసలే నమ్మదు. టర్కీ ఒకప్పుడు ఒట్టోమన్ రాజ్యం. టర్కీ అంటే ఏంటి? ఒట్టోమన్ రాజ్యంలోని ఒక పెద్ద భాగమే టర్కీ. ఒట్టోమన్ రాజ్యంలో అరబ్ దేశాలు బానిసలుగా ఉండేవారు. ముఖ్యంగా సౌదీ అరేబియా బానిసలుగా ఉండేది. ఎంబీఎస్ తాత ముత్తాతలు ఒట్టోమన్ రాజ్యంతో కొట్లాడారు. బ్రిటన్ తరపున ఒట్టోమన్ రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన దేశం సౌదీ అరేబియా. సో టర్కీ అనేది సున్నీ దేశమే, సున్నీ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దేశమే టర్కీ. బట్ టర్కీకి ఏం కావాలి అంటే మిడిల్ ఈస్ట్లో నేను ఉన్నాను, నన్ను గుర్తించండి అని టర్కీ ఎప్పటి నుండో చూస్తోంది. బట్ మిడిల్ ఈస్ట్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది సౌదీ అరేబియా మరియు ఇరాన్ దేశాలకు మాత్రమే. నాటోలో టర్కీకు సభ్యత్వం ఉంది. నాటో అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ తరపున పాలస్తీన్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది. నాటో ఇరాన్తో యుద్ధం చేస్తోంది. సో టర్కీని ఇరాన్ సౌదీ దేశాలు నమ్మవు. ఇరాన్ సోషల్ మీడియాలో టర్కీని వేసుకుంటున్నారు. టర్కీ వెన్నుపోటు పొడిచింది అంటున్నారు. ఇప్పుడు టర్కీ హెచ్టిఎస్ రెబల్స్కు సపోర్ట్ చేసి సిరియాను గెలుచుకుంది. ప్రస్తుతం సిరియా హెచ్టిఎస్ రెబల్స్ చేతిలో ఉంది. బట్ హెచ్టిఎస్ రెబల్స్ వెనక టర్కీ ఉంది కాబట్టి సిరియా ప్రస్తుతం టర్కీ కంట్రోల్లో ఉంది అనుకోండి. సిరియాలోని ఎస్డిఎఫ్ అనే ఇంకొక రెబల్ గ్రూప్ కుర్దిష్ జాతి వారు. ఈ ఎస్డిఎఫ్ గ్రూప్ వారు అసాద్ను ఓడించడానికి మాత్రమే హెచ్టిఎస్ రెబల్స్కు సపోర్ట్ చేస్తున్నారు. లేదు, రేపు హెచ్టిఎస్ రెబల్స్ జెరూసలం పైన దాడి చేస్తే ఎస్డిఎఫ్ గ్రూప్
కుర్దిష్ జాతి వారందరూ హెచ్టిఎస్ రెబల్స్ పైన దాడి చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఎస్డిఎఫ్ గ్రూప్ కు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫండింగ్ చేస్తారు కాబట్టి. సౌదీ అరేబియా ఇంట్రెస్ట్ సిరియా, యెమెన్ లాగా సౌదీలో రెబల్స్ తిరుగుబాటు చేయకూడదు అని. సౌదీకు వ్యతిరేకంగా సున్నీ రెబల్స్ లేదా షియా రెబల్స్ ఎవరు తిరుగుబాటు చేయకూడదు. సౌదీలో అశాంతి ఉండకూడదు, సౌదీలో అన్స్టెబిలిటీ ఉండకూడదు, సౌదీ స్థిరంగా ఉండాలి అనేదే సౌదీ రాజుల యొక్క ఇంట్రెస్ట్. సౌదీ వెనక అమెరికా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా ఈజ్ అన్ క్లయింట్ టు అమెరికా. సౌదీ పైన ఎవరైనా దాడి చేస్తే అమెరికా యుద్ధ ఆయుధాలు దిగుతాయి. సౌదీ ఏంటంటే ఎవరు చచ్చినా ఎవరు బ్రతికినా తమ దేశంలో తిరుగుబాటు జరగకూడదు. నెక్స్ట్ అమెరికా మిడిల్ ఈస్ట్ లో రష్యా ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అని తాపత్రయపడుతోంది. అమెరికా పని ఏంటి అంటే రష్యా మిడిల్ ఈస్ట్ లో స్ట్రాంగ్ అవ్వకూడదు. రష్యాకు వ్యతిరేకంగా ఏం చేయాలో అది అమెరికా చేస్తుంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ లో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సౌదీ, యుఏఈ, ఖతార్ దేశాలు అమెరికా దగ్గర యుద్ధ ఆయుధాలు కొంటాయి. సో సౌదీ, యుఏఈ, ఖతార్ ఈజ్ అండ్ బిగ్గెస్ట్ క్లయింట్స్ టు అమెరికా. అంటే అమెరికాకు సౌదీకు మధ్య క్లయింట్ అండ్ వెండర్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుందో అటువంటి సంబంధం ఉంటుంది అన్నమాట. ప్రతి ఇయర్ బిలియన్స్ ఆఫ్ డాలర్ సౌదీ అరేబియా అమెరికా నుండి కొంటుంది. సో అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ సౌదీ అరేబియాను జాగ్రత్తగా చూసుకుంటుంది. అమెరికా పని ఇరాన్ మరియు ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ ను అణిచివేసి సౌదీ, యుఏఈ, ఖతార్ దేశాలను కాపాడడం అన్నమాట. భారత్ యొక్క ఇంట్రెస్ట్ మిడిల్ ఈస్ట్ స్థిరంగా ఉండాలి అని. మిడిల్ ఈస్ట్ స్థిరంగా ఉంటేనే ఆయిల్ యొక్క ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ అన్స్టేబుల్ అయితే ఆయిల్ యొక్క ఉత్పత్తి ఆగిపోతుంది. ఆయిల్ యొక్క ఉత్పత్తి ఆగిపోతే సప్లై తగ్గి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే రేట్స్ అనేవి పెరుగుతాయి. ప్రతిరోజు వేల కోట్ల ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. అలాంటిది ఒక బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ధర $1 పెరిగిన భారత్ కు ఒక రోజుకి వేల కోట్ల లాస్ వస్తుంది. కాబట్టి భారత్ మిడిల్ ఈస్ట్ శాంతిగా ఉండాలి అని కోరుకుంటుంటుంది. రెబల్స్ జెరూసలం వెళ్ళగలరా, ఇజ్రాయెల్ ను ఓడించగలరా అనేది కమెంట్ చేయండి. జెరూసలంను తిరిగి ఆక్రమించాలి అంటే అంత ఈజీ కాదని అనిపిస్తోంది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.